హాయ్ అండి. కాలీఫ్లవరు నాటు ఎగ్ కర్రీ, నాటు గుడ్లు అనమాట, మా కోళ్ళవే. కాలీఫ్లవరు శుభ్రంగా కొద్దిగా వాటర్ పోసి రాళ్ళుప్పేసి ఉడికించి సైడ్కి తీసుకోవాలి. స్టవ్ పైన వేరే కళాయి కానీ బాండీ కానీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి రైస్లో కానీ కొర్ర అన్నంలో కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నేను నాటుకోడి గుడ్లు అనేటివి నైటు తీసుకున్న కొంచెం మెంతికూర వేసి కూడా ఫ్రై చేసి తీసాను. ఆ వీడియో పెట్టలేకపోయాను కానీ చాలా టేస్ట్గా ఉండే మెంతికూర నాటుగుడ్లు. కొద్దిగా పోపులో పసుపు వేసుకొని ఒక 4 నాటు ఎగ్స్ ఉండేటివి వేసేసాను. ఇప్పుడు ఇంకా వేడిగా అనిపిస్తుంది కాబట్టి ఇక సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అనిపిస్తుంది. అందుకనే నేను గుడ్లు పెడుతూనే ఉంది. ఒక కోడైతే పూరు కోడి అనుకుంటా, ఎక్కువ గుడ్లు పెడుతుంది. ఇక గుడ్లు పెడుతుంది కదా, పిల్లలైతే చేసే అవకాశాలు లేవండి. ఈ మే నెలలో ఎన్ని గుడ్లు పెట్టినా అమ్ముకోవడం కానీ లేకుంటే ఇలా వండుకొని తినేయడం కానీ చేయాలి. ప్రోటీన్ మనకి నాటుగుడ్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి పెరట్లో ఎక్కువగా కోళ్ళు ఉన్నాయి కాబట్టి మనమే వండుకుంటే అయిపోతుంది అన్నట్టు వండాను. అలా అని కోళ్ళు అయితే మేము కోసుకొని తినము, ఎగ్స్ మాత్రమే వాడుకుంటాం. కానీ కోళ్ళన్నీ కూడా నేను పెంచేది ఒక్క కోడి కూడా తినడానికి నాకు ఇష్టం ఉండదు. అన్నీ బయటికి సేలింగ్ కానీ లేదనుకుంటే అలా ఉండడమే. ఇంకా అలా చేస్తూ ఉంటాను. ఉడికించి తీసుకున్న కాలీఫ్లవర్ వేసుకొని కారం పొడి, గరం మసాలా ఇవన్నీ వేసేసి బాగా మూత పెట్టి కొంచెం వేపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అన్నీ ఉడికినవే కాబట్టి మనకి పెద్దగా వేపుకోవాల్సిన, ఎక్కువగా ఉడికించవలసిన అవసరం లేదు. లైట్గా ఉడికించుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కొర్ర రైస్ ఎవరు వండినా ఒక్క గ్లాస్ కొర్రలకి గ్లాసు వాటర్ పోయండి. కుక్కర్లో అయితే, తపేల్లో పెట్టినట్లయితే గ్లాసున్నర పోయండి. చక్కగా పొడి పొడిగా ఉంటుంది. కర్రీస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. లేదు ఇంకా మెత్తగా కావాలంటే 2 గ్లాసులు పోసుకోండి, చక్కగా మెత్తగా అవుతుంది. పెరుగు, రసము, పప్పు ఇలాంటి దానికి కొర్ర రైస్ మెత్తగా ఉంటే బాగుంటుంది. మనకి ఎలా వండుకోవాలనేది మన చేతుల్లోనే ఉందండి. పొడి పొడిగా రావాలంటే గ్లాసు పావు పోయండి, మెత్తగా రావాలంటే గ్లాసున్నర పోయండి. టేస్ట్ అది.